ఆత్మీయులుగా జీవించిన వారికి సార్ ఆ చేసిన వాగ్దానము ఇక్కడ కూడా ఆయన మర్చిపోకుండా ఈ రోజులో కూడా ఆయన ఆరవ పుటలోని రెండవ ఆరాధన క్రమము అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాదు నుండి తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రాత్మక చర్చి అయిన ఒక పెద్ద చర్చికి ఈరోజు మనం రోడ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం. అయితే ఈ చర్చికి దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ అస్సలు అయితే కుదరలేదు. మొత్తానికి ఈరోజు ఆ చర్చి దగ్గరికి వెళ్ళబోతున్నాం. అయితే సండే సర్వీస్ అంతా కూడా నేను వీడియో తీశాను, ఆల్మోస్ట్ మొత్తం వీడియో తీశాను. అసలు చుట్టూ ఎలా ఉంది, ఇంకా కార్ పార్కింగ్ ఎలా, మనం హైదరాబాద్ నుంచి మెదక్ చెప్పేశాను, మెదక్ చర్చ్. అదే మనం ఈరోజు చూడబోతున్న పెద్ద చర్చ్ ఏంటంటే మెదక్ చర్చ్. అందరికీ తెలుసు ఇది చాలా పెద్ద చర్చ్ అని. సో చర్చి చుట్టూ చూపిస్తూ చర్చి ఎలా ఉంది, ఇంకా చర్చి లోపల సర్వీస్ ఎలా జరుగుతుంది, మొత్తం కూడా ఈరోజు వీడియో తీశాను. అత్యంత ప్రసిద్ధ చారిత్రాత్మక చర్చి అయిన మెదక్ క్యాథీడ్రల్లోకి మనం వెళ్ళబోతున్నాం. మీకు తెలుసా, ఈ చర్చి ఆసియాలోనే అతి పెద్ద డయాసిస్ చర్చ్. ప్రపంచంలోనే వాటికన్ తర్వాత రెండో అతిపెద్ద చర్చి అని చెబుతారు. ఈ వీడియోలో హైదరాబాద్ నుండి మెదక్ వరకు ప్రయాణం, చర్చి హిస్టరీ, లోపలి చర్చి అందాలు, ఫోటో స్పాట్స్, టైమింగ్స్, ట్రావెల్ టిప్స్ అన్నీ పూర్తిగా వివరంగా ఈ వీడియోలో చూపిస్తాం. ఈ చర్చికి రావాలి అనుకునే వాళ్ళకి ఎలా రావాలి, బస్సులో రావాలా, కారులో రావాలా, బండి మీద రావాలా, ఏముంది మధ్యలో, ఏమేమి ఉన్నాయి, ఎలా రావాలి అనేది, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం కూడా నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. చూడండి, అసలు చర్చ్ అయితే నేను వెనక నుంచి వచ్చాను, చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి, అటు కార్ పార్కింగ్ చేసుకొని చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి చర్చిలోకి వచ్చాను. సండే ఆల్రెడీ సర్వీస్ జరుగుతుంది. ఈ సర్వీస్ అయిపోగానే ఇంకో సర్వీస్ ఉంది. సో అందుకని నేను బయట ఈలోపు మొత్తం వీడియో తీసుకుంటున్నాను. అయితే చూడండి, సండే చర్చ్ అసలు ఎంతమంది జనాలు ఉన్నారో తెలుసా? అది చూసేలేకే వమ్మో అనుకున్నాను. ఆల్రెడీ నేను కల్వర్ టెంపుల్ చూశాను, అది చాలా పెద్దది. ఆల్రెడీ కల్వర్ టెంపుల్ టూర్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఫుల్ వీడియో. అది చూడండి, అది కూడా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్. ఇది చూడండి ఎంత పెద్ద చర్చో. ఇది బిగ్గెస్ట్ చర్చ్ అంటే అంత పెద్ద చర్చిని చూడాలని ఆతృతగా ఉంది కదా మీకు. ఇప్పుడు వీడియోలో మొత్తం చూపించబోతున్నాను. అయితే హైదరాబాద్ నుంచి మెదక్ చర్చికి రావాలనుకునే వాళ్ళు దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు దూరం ఉంది. సో దాదాపుగా కారులో రావాలి అనుకుంటే 2 నుంచి 2.5 గంటల పాటు ప్రయాణం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు వన్ వే ఉంటుంది. మధ్యలో ఫారెస్ట్ నుంచి వస్తాము. ఫారెస్ట్లో కూడా మనం మధ్యలో కోతులు ఉంటాయి. కొంచెం ఆ ఫారెస్ట్ టూర్ని కూడా కొంచెం ఆ రోడ్ని చూసుకుంటూ కొంచెం ఎంజాయ్ చేస్తూ రావచ్చు. మధ్యలో చాలా కోతులు అయితే ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ కోతులు ఉంటాయి. మనం వాటిని కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చర్చికి అయితే రావచ్చు. అయితే నార్మల్గా చర్చిని చూడటానికి అయితే వీక్లో ఏ రోజైనా కూడా రావచ్చు. లేదు చర్చ్ సర్వీస్ మొత్తం చూడాలి అనుకుంటే సండే అయితే బాగుంటుంది. సండే మార్నింగ్ 7కి ఒక సర్వీస్ ఉంది, తర్వాత 10కి ఒక సర్వీస్ ఉంది. సో మనం 10 లోపు వచ్చేస్తే సెకండ్ సర్వీస్ చూడవచ్చు, ఎందుకంటే హైదరాబాద్ నుంచి రావాలి కాబట్టి. అయితే హైదరాబాద్ నుంచి మనం వచ్చేటప్పుడు మధ్యలో టీ స్టాల్స్ ఉంటాయి, టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. మనం మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని వచ్చేస్తూ ఇక్కడ మధ్యలోనే మనం టిఫిన్ చేసుకొని చర్చికి రావచ్చు, లేదంటే చర్చి దగ్గరికి వచ్చి కూడా తినొచ్చు. ఇక్కడ కూడా బాగానే ఉంది, మధ్యాహ్నం ఫుడ్ కూడా బాగానే ఉంది. మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. చర్చి నుంచి బయటికి వెళ్ళంగానే
కొంచెం ఆ మెయిన్ రోడ్ దగ్గర రెస్టారెంట్స్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. సో ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మనం మెయిన్ రోడ్లోకి రాగానే మెదక్ చర్చ్లో ఆ ఆర్చ్లోకి ఎంటర్ అవ్వగానే పెద్ద టవర్ లాగా ఆ చర్చ్ అనేది మనకి దూరం నుంచే కనపడుతుంది. ఇది తెలంగాణలోనే అతి పెద్ద చర్చ్, ఆసియా ఖండంలోనే సెకండ్ పెద్ద చర్చ్ అంటారు. తర్వాత ప్రపంచంలో కూడా రెండవ పెద్ద చర్చ్ అని అంటారు. ఈ చర్చ్ గోతిక్ రివైవల్ స్టైల్లో నిర్మించబడి ఉంటుంది. ఈ చర్చి పొడవు సుమారు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు ఉంటుంది. ఒకేసారి దాదాపు 5,000 మంది కూర్చోగల సామర్థ్యం ఉంది. ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుంటుంది, తర్వాత పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది, చుట్టూ కూడా కూర్చోవచ్చు. మొత్తం కూడా నేను కింద ఎలా ఉంది, స్టేజ్ దగ్గర ఎలా ఉంది, పాటలు ఎక్కడ పాడతారు, పైన ఎలాగా, మెట్లు ఎలాగా, ఎలా ఎక్కి వెళ్ళాలి, మొత్తం కూడా వీడియో తీశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చూడండి. అయితే ఈ చర్చ్ హిస్టరీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ చర్చిని బ్రిటిష్ మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ నిర్మించారు. నేమే చాలా టఫ్గా ఉంది కదా. 1914లో నిర్మాణం ప్రారంభమై 1924లో పూర్తయింది. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు కాలం పట్టింది ఈ చర్చిని నిర్మించడానికి. ఆ కాలంలో మెదక్ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు ప్రజలకు ఉపాధి కల్పించడానికి చర్చి నిర్మాణంలో పని ఇచ్చారని చెబుతారు. ఓకే, ఇప్పుడు మనం చర్చి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్నప్పుడు ప్రశాంతతను మెయింటైన్ చేయాలి, సైలెంట్గా ఉండటం మంచిది. ఇక్కడ ఎంట్రీ ఫీజు లేదు, అందరూ ఫ్రీగా దర్శించుకోవచ్చు. అయితే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని దేవుడు చెప్తాడు. జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రసిద్ధ బైబిల్ వాక్యం ఇది. అంటే దీని అర్థం ఏంటంటే, జీవితంలో కష్టాలు, బాధలు, భారాలు మోస్తూ అలిసిపోయిన వారందరూ నా దగ్గరికి రండి, నేను మీకు శాంతి మరియు విశ్రాంతి ఇస్తాను అని ప్రభువు పిలుస్తున్నారు. ఈ చర్చి లోపల అందాలు నిజంగా అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేకంగా ఈ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. నేను నిజంగా చాలా చర్చిలు చూశాను, గోవాలో చూశాను. అయితే ఈ చర్చిని బయట లోపల చాలా అందంగా నిర్మించారు. ప్రత్యేకంగా ఈ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. అయితే నేను దాదాపుగా గోవాలో చర్చి చూశాను, హైదరాబాదులో చర్చి చూశాను, ఇంకా కన్యాకుమారిలో చర్చి చూశాను, మదురైలో చూశాను. ఈ పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. ఇంకా వైజాగ్లో రాస్ హిల్ చర్చి చూశాను, ఆ వైజాగ్ పోర్ట్ దగ్గర. నిజంగా ఈ చర్చ్ అయితే చాలా పెద్దది, చాలా గొప్పగా నిర్మించారు. తప్పకుండా మీరైతే ఒకసారి లైఫ్లో ఒకసారన్నా కానీ ఈ చర్చిని చూడాలి. అయితే లోపల ఈ గాజు చిత్రాల్లో యేసుప్రభు జీవితంలోని 3 ముఖ్య ఘట్టాలు కనిపిస్తాయి. ఒకటి జననం, మరొకటి సిలువ వేయటం, ఇంకొకటి స్వర్గారోహణం. అయితే ఈ చర్చి నిర్మాణంలో బ్రిటన్ నుండి ప్రత్యేక మొసాయిక్ టైల్స్ తీసుకొచ్చారు. ఇటాలియన్ మేసన్స్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ఇక్కడి బెల్ టవర్ దాదాపు 175 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే ఈ చర్చి టైమింగ్స్ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. సండే రోజున ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఉదయం 7 గంటలకు మార్నింగ్ సర్వీస్ ఉంటుంది, ముందుగానే చెప్పినట్టుగా. 9:30కి జనరల్ సర్వీస్ ఉంటుంది. కొన్నిసార్లు అది 10 కూడా అవుతుంది. అయితే ఇందాక నేను చూపించినట్టుగా పార్కింగ్ అయితే చాలా పెద్దది. ఇక్కడ పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంటుంది. కారు, బైకు సులభంగా పార్క్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి డబ్బులు కూడా లేదు, పార్కింగ్ ఫీజు అంతా కూడా ఫ్రీనే. అయితే ఫొటోస్ దిగాలి అనుకునే వాళ్ళు ఉదయం టైంలో వస్తే ఫోటోలు చాలా బాగా వస్తాయి. మధ్యాహ్నం అయితే వేడి ఎక్కువగా ఉంటుంది, సో ఉదయం వస్తే బెటరు.
అయితే మెదక్కు వచ్చాక ఈ చర్చితో పాటుగా టూరిస్టులు ఉంటారు కదా, చర్చితో పాటుగా మెదక్ ఫోర్ట్ చూడొచ్చు, పోచారం డ్యామ్ కూడా చూడొచ్చు. ఈ మెదక్ చర్చి మొత్తం చూసేసి మధ్యాహ్నం లంచ్ చేసుకొని పోచారం డ్యామ్ కానీ మెదక్ ఫోర్ట్ కూడా చూడొచ్చు. చూడండి, చర్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి అక్కడ దాదాపు స్టేజ్ వైపుకి వచ్చేసి స్టేజ్ మొత్తం కూడా మీకు చూపించాను. చూడండి ఎంత బాగా నిర్మించారో. అసలు ఆ డయాసే చాలా పెద్దగా ఉంది. అయితే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఈ చర్చికి వచ్చాక. మెదక్ చర్చి నిజంగా ప్రశాంతతనిచ్చే ప్రదేశం. చరిత్ర, ఆధ్యాత్మికత, అద్భుతమైన నిర్మాణం, ఆల్ ఇన్ వన్ ప్లేస్ ఈ మెదక్ చర్చ్. సర్వీస్ అయితే స్టార్ట్ అయింది. చిన్నపిల్లలు సాంగ్స్ పాడుతున్నారు. చర్చి లోపలికి అయితే వచ్చేసాము. సో మొత్తం కూడా ఇంకా చర్చ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మొత్తము కూడా ఫుల్ వీడియో ఒకసారి మొత్తం చూపిద్దాము. నాకంటే మొత్తం తీయాలి అంటే భయంగా ఉంది, కానీ అందరి కోసం చూపిస్తున్నాను వీడియో మొత్తం. ఎందుకంటే చాలామందికి చూడాలని ఉంటుంది కానీ ఒక్కొక్కరికి రాలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళ కోసం మొత్తం కూడా చర్చి మొత్తం కూడా సండే సర్వీస్ రోజు లైవ్ తీశాను. మొత్తం కూడా వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అక్కడ కొంతమంది అయితే స్టేజ్ దగ్గరికి వచ్చి ఫోటోలు కూడా దిగుతున్నారు. సండే సర్వీస్ అయితే స్టార్ట్ అవుతుంది. పాటలు పాడాలనుకున్న వాళ్ళు, మంచి సింగర్స్ ఉంటే అక్కడికి వచ్చి పాడుతున్నట్టున్నారు. చర్చి సర్వీస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చర్చ్ అంతా కూడా ఫుల్గా నిండిపోయింది. లోపల నడవడానికే లేదు. వెళ్తున్నారు, చూసి వెంటనే వచ్చేస్తున్నారు కొంతమంది. అక్కడైతే చాలా మొత్తం కిందంతా ఫుల్ అయిపోయింది, పైన ఇంకా ఫిల్ అవ్వలేదు. ఇందాక పైన ఆల్రెడీ చూపించాను. మరలా ఇంకొకసారి మధ్యలో వెళ్ళి మొత్తం కూడా చూపిస్తాను. చాలా గొప్పగా నిర్మించారండి చర్చిని మటికి. వీళ్ళు చర్చి లోపలికి మేకను ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు.
విధంగానే నిలువబడి ఉంటుండగా సామాన్య సంక్షిప్త దైవారాధన క్రమ పుస్తకంలో నుండి 16వ పుటలోని 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవము. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రివైన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకం ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడమైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడమైన దేవా, సత్యవంతుడిలోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడమైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపము ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపరుచుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనమందరం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనం పరీక్షించుకుందాము. దయచేసి సంఘమంతా కూడా మోకరించవలసిందిగా మనం చేస్తున్నాం. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకున్నాము. దయచేసి అందరం కూడా చెప్తాము. సర్వశక్తియు మిక్కిలి కనికరముగల తండ్రి, తప్పిపోయిన గరులను మీ మార్గమును తప్పిదొరికితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను వెలికితిమి. మేము చేయవలసిన కార్యాలను చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభు, మా పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తప్పుల వారిని కాయము, పశ్చాత్తాపముల వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిగా భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించాలన్న ఆయన మిమ్మల్ని దయచేయును. ఆమేన్. సర్వశక్తియు
సమాధానంగా నిలబడు. ఒంటరిగా నిలబడలేదు. అలాగే సంరక్షకుడు లేకపోవడం ఆయన సూచిందంట కదా. సంరక్షణ అంటే గృహంలో కూడా తండ్రి ఎలాగైతే ఉంటుందో సంరక్షకుడు. తండ్రి లేకపోతే కుటుంబం నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించిన వాళ్ళు అందేశ్వరుడు వాగ్దానము ఎక్కడ కూడా ఆయన మర్చిపోకుండా శిలువలో కూడా ఆయన ఆత్మపడితే ప్రతి వారి పట్ల ఆయన ఆత్మను నియంత్రించే దేవుడే ఆ దేవుడు అని గుర్తించాలి. కనుక మరింత మనం 59 మధ్య 20 అదే కనుక మరి ఇక్కడ దేవుని ఆరాధించడానికి నైవేద్యం దయచేసి సంఘం అంతా కూడా నిశ్శబ్దంగా కూర్చోవచ్చు. దేవుడు ఎక్కడున్నారో ముందుకు వచ్చి కావచ్చు అన్నం చూసి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. చర్చిలో వినిపించే ప్రతి సంగీతం మనసును దేవుని వైపు తీసుకువెళ్తుంది. కొంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు, మరికొందరు నిశ్శబ్దంగా కూర్చొని దేవునితో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తారు. అయితే ఈ సండే చర్చికి వచ్చినప్పుడు కొంతమంది భోజనాలు తెచ్చుకొని ఇక్కడ చుట్టుపక్కల చాలా చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా తింటుంటారు. ఈ ప్రదేశం కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, మనసుకు శాంతినిచ్చే పవిత్ర స్థలం. మన జీవితంలో ఎంత పరుగులు పెట్టినా, ఎంత సంపాదించినా మనసుకు శాంతి లేకపోతే ఏది సంపూర్ణంగా అనిపించదు. కానీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కొన్ని క్షణాలైనా మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. ప్రత్యేక ప్రార్థన సమయంలో ఇక్కడ వినిపించే సంగీతం నిజంగా అద్భుతం. లోపల విన్నారు కదా, ఆ స్వరాలు మొత్తం చర్చ్ అంతా మారుమోగుతూ ఉంటాయి. ఆ క్షణంలో మనసులో ఉన్న బాధలు కూడా కాసేపు మర్చిపోతాం. ఫ్రెండ్స్, చర్చి బయట ఎంత అందంగా ఉందో లోపలికి అడుగు పెట్టినప్పుడు తర్వాత కలిగే ప్రశాంతత మాటల్లో చెప్పలేం. ఈ నిశ్శబ్ద వాతావరణం, మెల్లగా వినిపిస్తున్న ప్రార్థనా గీతాలు మనసులో ఉన్న టెన్షన్స్ కూడా కాసేపు మర్చిపోయేలా చేస్తాయి. ఇక్కడ ప్రతి మూలలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి ఉంటుంది. ఈ భారీ ప్రార్థనా మందిరంలో కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఇక్కడ వినిపించే చర్చ్ మ్యూజిక్, పియానో స్వరాలు, ప్రార్థనా గీతాలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. దేవుని వాక్యం ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఎంత బాధ ఉన్నా దేవుని దగ్గర ప్రశాంతత దొరుకుతుందనే నమ్మకం కలిగిస్తుంది. చర్చిలో బైబిల్ బుక్ స్టాల్ కూడా ఉంది. చర్చికి సంబంధించిన అన్నీ కూడా, వాక్యాలు కానీ, ఇంకా అన్ని మ్యూజిక్ సిస్టమ్స్ కానీ, కావలసిన అన్ని పరికరాలు ఇక్కడ ఈ బుక్ షాప్లో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ మెదక్ చర్చి మొత్తం చుట్టుపక్కల ఏముంది మొత్తం కూడా వీడియోలో మీకు చూపించాను. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మధ్యాహ్నం లంచ్ చేయాలనుకునే వాళ్ళకి హోటల్ కూడా బాగానే ఉంది, ఫుడ్ వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ట్రావెల్ వీడియోల కోసం నా ఛానల్ను వీకే వరల్డ్ 554 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మనందరిపై ఉండాలి. సరే ఫ్రెండ్స్, ఈరోజు మన మెదక్ చర్చి టూర్ ఇక్కడితో ముగుస్తుంది. ఈ పవిత్రమైన ప్రదేశం మీకు కూడా తప్పకుండా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి ట్రావెల్ ఆధ్యాత్మిక వీడియోతో మీ ముందుకు వస్తాను.
Until then, take care. God bless you all. Bye, friends.